అమరజీవి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి. ఈరోజు ఆ మహానుభావుడికి గుర్తుగా అమరావతిలో స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరుతో 58 అడుగుల విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసిన మన కూటమి ప్రభుత్వ పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారికి జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మనం వాస్తవాలు మాట్లాడుకోవాలి, చారిత్రాత్మక నిజాలు చెప్పాలి. ఆయన యొక్క త్యాగం స్ఫూర్తి ఈరోజు ఆ విగ్రహం అక్కడ పెట్టడం చారిత్రాత్మక అవసరం కూడా. గతంలో మన ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు కానీ ప్రజలు కానీ ద్వితీయ శ్రేణి పౌరులు కానీ ఉన్నారు. ఆ రోజుల్లో ఆ నాయకులకి ప్రజలకి అభివృద్ధిలోనూ ఫలాలు అందటంలోనూ చాలా వివక్షకు గురయ్యాం. దానికి మన శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఆంధ్ర పాలకులు స్వార్థ రాజకీయంతో ఆంధ్ర ప్రజలు అచైతన్యపరచంలో ఉంచి నిజంగా ముందుకు తీసుకెళ్ళండి ఉద్యమాన్ని వదిలేశారు. తద్వారా కొన్ని రోజులు 58 రోజులు కఠోర దీక్షతోటి ఆయన చేసిన నిరాహార దీక్ష ఆయన శరీరాన్ని నశింపజేసి మాట పడిపోయి శరీరంలో పురుగులు పుట్టి నిజంగా ఒక అనాథలాగా ఆయన చనిపోయారు. ఎవరో కొంతమంది మిత్రులు పక్కన ఉండటం తప్ప ఆ రోజు ఆంధ్ర సమాజం, ఆంధ్ర నాయకులు ముందుకు రాలా. నిజమది. ఆ రోజు ఢిల్లీ పాలకులు కూడా కదల్లా. ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంతిమ యాత్రలో ఊరూరా ఘంటసాల గారి కానీ, సుబ్రహ్మణ్యం గారి కానీ, బులు సామూర్తి గారి కానీ ఇలాంటి పెద్దలందరూ వాళ్ళ యొక్క మాటలతోటి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఆ ఆగ్రహ జాలలతోటి ఢిల్లీ పాలకులు భాషా ప్రయుక్తం కింద ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని ఒక నోటు విడుదల చేశారు ఆ రోజు. ఇది నిజం. అలాంటి త్యాగాన్ని, అలాంటి వ్యక్తిని మనం నిజంగా 74 సంవత్సరాలుగా మనం ప్రాచుర్యంలోకి తీసుకురాలేదనేది వాస్తవం. ఎందుకంటే అతనికి డబ్బులు దోచుకున్న రాజకీయ నేపథ్యం లేదు, వారసత్వం కూడా లేదు. వీళ్ళుంటే అవన్నీ ముందుకు తీసుకెళ్లేవాళ్ళు. పాపం ఆయన నిస్వార్థంగా పనిచేసిన నిస్వార్థ సేవకుడు కదా, విద్యావేత్త కదా, నిరాడంబరుడు కదా. అందువల్ల ఆయనకి అవన్నీ అందకుండా పోయినాయి. ఆయన ఒక కులంలో చెందిన వ్యక్తి కాదు. అతను సమాజంలో అందరికీ పనిచేసిన వ్యక్తి. హరిజనుల కోసం, వాళ్ళ గుళ్ళో ప్రవేశం కోసం 1946లో నెల్లూరులో ఎన్నో ఉపవాస దీక్షలు చేశారు చాలాసార్లు. అలాంటి వ్యక్తి ఒక కులానికో ఒక వర్గానికో కాదు. ఆయన విశ్వనరుడు, మనందరి నాయకుడు ఆయన. అలాంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట చెప్పారు. అలాంటి గొప్ప స్ఫూర్తి ఉన్న వ్యక్తిని మనం రాష్ట్రం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాలి అంటే ఈ ప్రజలు మన జీవనాడి అయిన పోలవరానికి ఆయన పేరు మీద అమరజీవి శ్రీరాములు గారి పేరు మీద కానీ ఉన్నట్లయితే మనం ఘనమైన నివాళి ఇచ్చినట్లు ఉంటుందని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. నిజంగా ఇది మన కేంద్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ గవర్నమెంట్ కొద్దిగా ఆలోచన చేసి ఆయన పేరు పెడితే ఈరోజు మనం తాగే ప్రతి నీటి బొట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన ఉద్యమ స్ఫూర్తి, ఆయన ప్రాణత్యాగమే. మనందరం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు, ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్ర పాలకులు స్వార్థంతో డబ్బులు సంపాదించిన వాళ్ళే కానీ ఎప్పుడు కూడా త్యాగాలు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా 1940లో నుంచి ఎలా ఉన్నారో ఇప్పటికీ నాయకులు మాత్రమే బాగుపడతారు తప్పితే ప్రజలంతా అచైతన్యవంతులు
ఈ దేశంలో నిజంగా ఆంధ్ర ప్రజలే. పోరాట పటిమ ఉండదు, ఎలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉండదు. నిజం ఇది, నేను వాస్తవంగానే మాట్లాడుతున్నా. అందుకనే అమరజీవి శ్రీరాములు గారి పేరు కూడా పొట్టి శ్రీరాములు ఆయన ఇంటి పేరు అయినంత మాత్రాన అది పలకటం కూడా నాకేదో చిన్నతనంగా అనిపిస్తుంది. నిజంగా ఆయన చూడటానికి వామనులాగా శరీరం ఉండొచ్చేమో, కానీ ఆయన స్ఫూర్తి, ఆయన యొక్క సంకల్పం త్రివిక్రముడే. హిమాలయం అంత త్యాగం ఉంది ఆయన దానిలో. సో ఆయన పేరును కూడా మనం అమరజీవి శ్రీరాములు గారు అని పిలిచి మనం ఆయనకి నిజమైన ఘనమైన నివాళిని అర్పిద్దాం. అలాంటి వ్యక్తి ఎప్పుడు చనిపోడు, ఆయన అమరజీవే మన శ్రీరాములు.